నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. 2019 మీ అందరికి గుర్తే ఉండుంటుంది. ఆ 19, 20 మధ్యలో మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని బలి తీసుకుందో. అయితే ఈ టైంలో ఆహ్, మనకిది ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ఏదైతుందో అప్పుడు కొంతమంది లైఫ్‌ని సేవ్ చేసినా, ఇప్పుడు మాత్రం ఆ వ్యాక్సిన్ చాలా మంది ప్రాణాలు తీస్తుందంటూ కొన్ని ఆహ్, వీడియోస్ గానీ, లేదంటే కొన్ని డాక్యుమెంట్స్ గానీ, ఇట్లా మీమ్స్ అన్నీ మేము చాలా చూస్తా ఉన్నాము. మరి అందులో ఎంత వాస్తవం ఉంది? నిజంగానే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చాయా? వాటి వల్ల వేరే ఇతర జబ్బులు కూడా వస్తున్నాయా? ముఖ్యంగా హార్ట్ అటాక్ రావడానికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అని కారణం అంటూ చాలామంది చెప్తున్నారు. ఎంతవరకు నిజమైన అంశాల మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ తేజ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, కోవిడ్ మీరందరూ చూసే ఉంటారు ఆ టైంలో. ఆహ్, వాటి మీద కన్నా ఆ తర్వాత ఎఫెక్ట్ అనేది ఇప్పుడు బాగా చూపిస్తుంది. ఆ వ్యాక్సిన్ వల్ల పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అనేది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. మేజర్‌గా ఈ వ్యాక్సిన్ వల్ల అని అంటున్నారు. నిజంగానే వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే ఈ హార్ట్ అటాక్స్ అనేవి చిన్న, పెద్ద ఎవరు తేడా లేకుండా అందరికి వస్తున్నాయంటారా? ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, కోవిడ్ వ్యాక్సిన్ పక్కకు పెడితే ఏ వ్యాక్సిన్ మనం యూజ్ చేసినా హ్మ్. దానికి హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్‌గా అది 2, 3 వారాల లోపునే వచ్చేస్తుంది. ఇంత డీలేడ్‌గా 5 ఏళ్ల తర్వాత వ్యాక్సిన్ వల్ల డీలేడ్ చేంజెస్ రావడం వెరీ, వెరీ రేర్. హ్మ్. అంటే ఇప్పుడొచ్చే గుండెపోట్లకి ఆ వ్యాక్సిన్‌కి అంటే లింక్ చేయడం చాలా తప్పు. హ్మ్. కాకపోతే ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిందో, మీరు బాగా గుర్తుపెట్టినట్టయితే చాలామందికి ఈ బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అవుతున్నాయి. లంగ్‌లో కానీ, హ్మ్. కాళ్ళలో కానీ, ఆర్టరీస్‌లో కానీ అని చాలా వచ్చాయి. హ్మ్. ఆ టైంలో మేము స్టెంట్‌లవి వేసాం కాబట్టి, ఆ గుండెపోట్లు కూడా ఎక్కువగా వచ్చాయి. హ్మ్. సో, ఎప్పుడన్నా సరే అటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు, ఈ థ్రాంబస్ ఫార్మేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటుంది. అది మనం చూసాం కూడా కోవిడ్ టైంలో. సో, ఎందుకు ఇన్ని ఎక్కువగా వస్తున్నాయి కోవిడ్ తర్వాత అంటే, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఏమైనా కొద్దిగా క్లాట్ ఫార్మ్ అయ్యి అంటే చిన్న ప్లాక్ లాంటిది ఫార్మ్ అయ్యి ఉండొచ్చు. అది పగలడం వల్ల ఇప్పుడు గుండెపోట్లు వచ్చి ఉండొచ్చు. తప్ప ఇదంతా వ్యాక్సిన్ వల్లనే అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రూఫ్ లేదు ఈ వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ఇది వచ్చింది అని. హ్మ్. ఒకవేళ నిజంగా రియాక్షన్ వచ్చినా అది వెంటనే ఒక 2, 3 వారాల్లో రావాలి తప్ప 5 ఏళ్ల తర్వాత గుండెపోటు రూపంలో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే సార్. ఇప్పుడు వ్యాక్సిన్ అంటే నాకు ఇంకొక క్వెషన్ గూడా వస్తుంది. జనరల్‌గా వ్యాక్సిన్ అనేది ముందు ఎటువంటి డిసీజ్ రాకుండా కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. హ్మ్. సో, క్యాన్సర్‌కి రష్యా ఒక వ్యాక్సిన్ కనిపెట్టింది అని అంటున్నారు. సో, ఆ విధంగా హార్ట్ అటాక్స్‌కి ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఏమైనా వస్తాయంటారా ఫ్యూచర్‌లో? హార్ట్ అటాక్‌కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. కానీ హార్ట్ వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అని ఒకటుంది. హ్మ్. దానికి స్టెమ్ సెల్ థెరపీ ఒకటి పరిగణలోకి ఉంది. హ్మ్. సో, అది గనక వస్తే ఆ రక్తనాళంలోకి మనం ఆ స్టెమ్ సెల్స్‌ని ఇవ్వగలిగితే హార్ట్ మళ్ళీ నార్మల్ అవుతుంది అనే ఒక చిన్న ఆశ అయితే ఉంది. ఓహో! ఇది ఎక్స్‌పెరిమెంట్‌లో ఉంది అవును. ఇంకా. ఇనీషియల్ స్టేజెస్‌లోనే ఉంది. సో, ఎట్లా ఉంటదండి ఇది ఒకవేళ? సేమ్ స్టెమ్ సెల్ మనం ఇంజెక్షన్స్ ఎలాగైతే యాంజియోగ్రామ్ చేస్తామో ఆ! అదే విధంగా హార్ట్‌లో దగ్గరికి వెళ్ళి మనం ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఇస్తాం. స్టెమ్ సెల్స్ ఎప్పుడైతే వెళ్ళి అక్కడ స్టార్ట్ అవుతాయో మల్టిప్లై అవ్వడం, ఈ హార్ట్ ఫంక్షనింగ్ నార్మల్ అవుతుంది అని ఒక చిన్న హైపోథెసిస్. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి వ్యాక్సిన్ గనుక తీసుకుంటే హార్ట్ అటాక్స్‌కి రేషియో తగ్గించొచ్చా? హార్ట్ అటాక్ తగ్గదు. హ్మ్. హార్ట్ అటాక్ వల్ల గానీ, వేరే ఇతర కారణాల వల్ల గానీ హార్ట్ వీక్ అయ్యి ఉంటుంది. హుహు. మీరు ఎక్కువ చేసిన తర్వాత మీకు డాక్టర్ గారు ఎప్పుడన్నా హార్ట్ చాలా వీక్‌గా పనిచేస్తుందని చెప్పుంటారు. హ్మ్. దానివల్ల చాలా డేంజర్స్ ఉంటాయి. హాస్పిటలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అటువంటి జబ్బుని తగ్గించే ఛాన్స్ అయితే ఉంది. సరే, హార్ట్ వీక్ అవ్వడానికి వయసు చాలా ఇంపార్టెంట్ అంటారా? అలా ఏం లేదు. హ్మ్. హార్ట్ వీక్‌నెస్ అనేది కంజనైటల్ పుట్టుకతో అన్నా రావచ్చు, హ్మ్. జన్యుపరంగా రావచ్చు. అయితే ఇతరత్ర హార్ట్ అటాక్ వల్ల కానీ, వేరే జబ్బుల వల్ల కూడా వచ్చుండొచ్చు. హ్మ్. సో, ఆ కంజనైటల్ పుట్టుకతో వచ్చేది ప్లస్ పుట్టుకతో వచ్చే జబ్బుల వల్ల కానీ, లేదా జన్యుపరంగా వచ్చే జబ్బుల వల్ల కానీ హార్ట్ వీక్ అయి ఉంటే దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. అండ్ వన్ మోర్ సార్. ఇన్ కేస్ స్టంట్ చేసినా, లేకపోతే బైపాస్ చేసినా, ఏది చేసినా గానీ రిజల్ట్స్ లేనప్పుడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది కూడా ఉంటుంది గదా! అవును. సో, ఇది ఎంతవరకు బాడీ యాక్సెప్ట్ చేస్తుందంటారు? బేసిక్‌గా మొత్తం బాడీలో హార్ట్, బ్రెయిన్ మాత్రమే మళ్ళీ రీజనరేట్ అవ్వవు. ఇప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. లివర్ ఒకళ్ళకి తీసి ఇంకోళ్ళకి పెడతారు. వాళ్ళకి సరిపోయిన కొద్ది లివర్ జనరేట్ అవుతుంది. 40% తీస్తే అది ఆటోమేటిక్‌గా జనరేట్ జనరేట్ అవుతుంది. అవుతుంది. అలాగే స్కిన్‌లో కట్ వచ్చింది. మీ స్కిన్ మళ్ళీ నార్మల్ అవుతుంది. బోన్ విరిగిపోయింది. బోన్ మళ్ళీ ఫార్మ్ అవుతుంది.
కానీ హార్ట్ బ్రెయిన్ మాత్రం ఎప్పటికీ రీజనరేట్ అవ్వవు. ఈవెన్ లంగ్స్ కూడా అనుకుంటా. కొద్దిగా లంగ్ తీసేసినా ఇంకా బతికే ఉంటారు. ఆహా. బట్ యూజువల్గా ఈ 2 సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెప్లికేట్ అవ్వవు. అందుకని ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తారు అంటే హార్ట్ బాగా వీక్ అయిపోయి మనం అన్ని మందులు ఇచ్చినా కూడా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అన్న వాళ్ళకి గుండె మార్పిడి చేస్తారు. ఈ బైపాస్ చేసిన స్టంట్ చేసిన అసలు ఏ పనికిరావు. ఉపయోగం ఉండకపోవచ్చు కొంతమందికి. అండ్ ఇంకొక బాడీ జనరల్గా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కాబట్టి జనరల్గా వేరే ఆర్గన్స్ని వేరే బయట బాడీస్ యాక్సెప్ట్ చేయదు కదా, మరి అప్పుడు హార్ట్ వేరే వాళ్ళది పెట్టినప్పుడు ఎలా? ఏ ట్రాన్స్ప్లాంట్ అన్నా బాడీ రిజెక్ట్ చేస్తుంది. అందుకే రిజెక్షన్ రియాక్షన్స్ అని ఉంటాయి. సో ఏ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా మనం మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడానికి కొన్ని మందులు ఇస్తాము. అలా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ మేము లోపలికి వెళ్ళి బయాప్సీలు తీసుకొస్తుంటాం. ఏదైనా రియాక్షన్ కనుక వస్తుంది రిజెక్షన్ అంటే ముందుగానే దానికి మందులు డోస్ పెంచడం లాంటివి చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినప్పటికీ కొంతమందికి రిజెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వేరే ఆప్షన్ లేకపోతేనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవును, ఆఖరి స్టెప్ కింద హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇండియాలో రెగ్యులర్గా జరుగుతున్నాయా? చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. కానీ సక్సెస్ఫుల్లీ మాత్రం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చాలా చూసాం. అంటే లంగ్స్ అంత తక్కువ రేషియో ఉంది కానీ లంగ్ చేసినప్పుడు మార్టాలిటీ చాలా ఎక్కువ, లంగ్ హార్ట్ కలిపి చేసిన మార్టాలిటీ చాలా ఎక్కువ. బట్ అదర్వైజ్ హార్ట్ ఒక్కటే చేస్తే చాలా మంచి రిజల్ట్సే ఉన్నాయి. ఎగ్జాక్ట్, ఎటువంటి ప్రాణాంతకం కూడా లేదు. ప్రాణాంతకం ఉంటుంది మేజర్ సర్జరీ కాబట్టి, బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ రెస్పాన్సే వస్తుంది రిజెక్షన్ రాకపోతే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు మా ఆడియన్స్ షేర్ చేసుకున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.